మోతిచూర్ లడ్డు చేశాను. ఎలా చేశానో చెప్తాను, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పుతో శనగపిండి తీసుకోండి, ఇక తగినంత సాల్ట్ వేసుకోండి, పోస్తూ ఆ మిశ్రమాన్ని లూజుగా కలుపుకోండి. లడ్డు ఉండలు కట్టకుండా కొద్దిగా ఉండలు కడుతున్నప్పుడు ఇట్లా అనుకుంటూ ఉండండి, ఉండలు పోతాయి అన్నమాట. ఉండలుంటే మనకి బూందీ సరిగ్గా రాదు కాబట్టి మంచిగా చేసుకోండి. అన్ని మిశ్రమాన్ని ఇలా కోన్లో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇట్లా వేసుకుని ఉండాలన్నమాట. రౌండ్గా సెట్ చేసుకోండి. ఈ బూందీ అనేది మొత్తం ఒకేలాగా దగ్గర వేయకుండా దూరంగా వేసుకోండి. మనకి తొందరగా బూందీ వస్తుంది, కానీ దగ్గర వేయకండి, దూరంగా వేసుకోండి. ఇలా బూందీ మిశ్రమం సన్నగా అవుతుంది అనమాట. దాన్ని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండండి, చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే దీనిలా ట్రై చేయండి. చిన్న హోల్స్ ఉన్నాయి ఇంట్లో ఉంటాయి కదా, కొబ్బరి తీసుకునేది కానీ లేదంటే చిన్న హోల్స్ కానీ, దాంతో కూడా మీరు బూందీ ట్రై చేయొచ్చు. కంఫర్ట్గా లేకపోతే సన్న బూందీలాగా వస్తుంది, దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందాము. 1.5 కప్పుల పంచదార తీసుకుందాము. 1.5 కప్పు పంచదారకి 1 వాటర్ పోసుకోవాలన్నమాట, సేమ్ బౌల్ తోటి. పంచదారని ఇలా కరిగే వరకు తిప్పుకోండి, ఓకేనా. పంచదార పాకాన్ని స్టవ్ మీద పెట్టి వెలిగించి ఇలా తిప్పుతూ ఉండాలి. పంచదార పాకం చెక్ చేసుకోండి. పంచదార పాకాన్ని తిప్పుకుంటూ దానిలో కొద్దిగా దంచి పెట్టుకున్న ఇలాచీ వేసుకోండి. యాలసేపు తిప్పుతూ ఉండండి. ఉడుకుతున్న వాటర్ పాకంలో, పంచదార పాకంలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. కలర్ వేసుకొని దాని ఇలా తిప్పుతూ ఉండండి, ఉందన్నమాట చక్కెరతో పాటు కలిసి. పంచదార పాకం అనేది ఎక్కువసేపు ఉడికించకండి. కొంచెం కరిగిన తర్వాత ఇలా బుడగలు వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన పాకంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న బూందీని వేసి తిప్పుదాము. ఎందుకంటే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బూందీ వేసిన తర్వాత ఆ బూందీని కాస్త అటు ఇటు తిప్పుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇలా షుగర్ పాకం మొత్తం బూందీకి పట్టిన తర్వాత స్టవ్ని సిమ్లో మాత్రమే ఉడికించుకోండి. ఎందుకంటే హైలో పెట్టేస్తే మళ్ళీ పాకం గడ్డ కట్టేసి గట్టి లడ్డు అయిపోతుంది అన్నమాట. అందుకని ఉడుకుతున్న బూందీలో కొంచెం డ్రై ఫ్రూట్ వేసుకోండి. నా దగ్గర జీడిపప్పు లేదు, అందుకని నేను బాదం పప్పు వేసుకొని తిప్పుకుంటున్నాను. మీ దగ్గర జీడిపప్పు కానీ పుచ్చకాయ పప్పు కానీ ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మనం తీసి ప్లేట్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు చాలండి. వేడిగా ఉన్నప్పుడు మీరు చేయగలిగితే ఉండలు చేసేయండి, లేదా కొంచెం చల్లారిన తర్వాత ఉండలా చుట్టుకొని పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్కి నెయ్యి అప్లై చేసుకొని ఇలా తీసుకొని కొంచెం ఉండలా చుట్టుకోవాలన్నమాట. లడ్డులాగా అయితే లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.